జనసేన పార్టీకి సంబంధించి ఒక ట్వీట్ అయితే ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. ముఖ్యంగా గ్రేట్ ఆంధ్రాలో ఒక వెబ్సైట్ గ్రేట్ ఆంధ్ర అనే ఒక దాంట్లో ఒక అతను వీడియో పెట్టాడు. అదేంటి అనేది మీకు చూపిస్తాను. జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయం దగ్గర పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నటువంటి కాన్వాయ్ అతను సమస్య చెప్పుకోవడం కోసం అక్కడికి వచ్చాడు. మూడు రోజులుగా కట్టిన నిద్ర లేకుండా కాలు నొప్పులు ఉన్నా కూడా జ్వరం ఉన్నా కూడా ఇంజక్షన్లు పిల్లలు వేసుకొని నడుచుకుంటూ వస్తే ఈరోజు పవన్ పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్తా కూడా ఇలా ఎంత కూడా కనీసం కారు కూడా ఆపకుండా ఒక అభిమాని జెండా లేపి అన్న ఆగాలంటే కూడా ఆపకుండా మరి జన సైనికులారా మరి నేను ఏం చేయాలో నాకే అర్థం కాదు. నాకు ఒకటే ఆలోచన ఉంది. పవనన్న కలుపుకున్నప్పుడు ఇక్కడ కావడం బ్రతకటమా రెండే తెలుసుకొని బయలుదేరతాం. ఇక్కడ ఇతను ఏం చేశారంటే ఓ జన సైనికుడు ఆవేదన వినండి. తమ అధినాయకుడి కోసం 3 రోజులుగా ఆరోగ్యం బాగోలేకన్నా ఆయన కలవడానికి వేచి చూస్తున్న తనను పట్టించుకోవడం లేదంటూ వాపైన జన సైనికుడు అని చెప్పి సదరు ఆ వెబ్సైట్ తాలూకా చెప్పినటువంటిది. అయితే దీని మీద అతను అంతకు ముందే కలిశాడు, అతనితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అని కూడా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి విజువల్ ఇది కూడా మనం చూడొచ్చు. ఆ రోజు శివదత్ గారు ఆయన కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన పిలిచి ఆయన సమస్యని పరిష్కరించాలని చెప్పినట్టుగా కూడా ఇక్కడ ఈయన మాట్లాడితే ఇది ఆయనకు సంబంధించినటువంటి ఫోటో. ఆ రోజు ఆయన సమస్యని చెప్పుకుంటూ ఆయన దాన్ని అర్జీని ఇస్తూ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో కూడా దిగినటువంటి పరిస్థితి. దీని మీద మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ సివిల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ బోడపాటి శివదత్ గారు మనకి ఫోన్ లైన్లో అందుబాటులో తీసుకుందాం. ఆయన ఈ ట్వీట్ కూడా చేసింది. దానికి సంబంధించినటువంటి నిజాలు ఆయన ఈరోజు బయటకు చెప్పడం జరిగింది. సార్ శివదత్ గారు నమస్తే అండి. సార్ నమస్తే, చెప్పండి సార్. మొన్న మీరు ట్వీట్ చేశారు ఈరోజు మార్నింగ్ 2 hours బ్యాక్. అంటే ఒక వెబ్సైట్ తాలూకా అంటే జన సైనికుడు ఒక అతను పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి తన ఆవేదన చెప్పుకోవటానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని కలవలేదు అని చెప్పి ఆ వెబ్సైట్ తాలూకా వచ్చినటువంటి వార్త. దీన్ని మీరు అంటే అతను గతంలోనే కలిశారు, కావాలనే పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి నింద వేస్తున్నారు అనే విధంగా అనిపించింది. మీరు ఏమంటారు? అసలు ఎప్పుడు కలిశారు? అసలు అతనికి సంబంధించినటువంటి సమస్య ఏంటి? ఇది ఎందుకని ఇలాగా ఆయన మళ్ళీ ఇలా పెట్టడం అనుకున్నటువంటి ఆంతర్యం ఏంటంటారు? ఇది ఏమవుతుందంటే అండి, ఈ వ్యక్తి అద్దంకి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఓకే. నేను ఆ రోజు జనవాణిలో మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు, అలాగే సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు జనవాణి జరుగుతుంది. ఆ జనవాణి కార్యక్రమానికి మంది వస్తూ ఉంటారు, వాళ్ళ సమస్యలు చెప్తా ఉంటారు. అలాగే మనం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తా ఉంటాం. జనవాణిలో సమస్య ఇవ్వడం కన్నా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ క్యాంప్ ఆఫీస్ లోపలికి వెళ్ళినా బయటకు వచ్చినా ఎవరో ఒకరు ఏదో ఒక సమస్యతో చాలా యూనియన్స్ వస్తా ఉంటాయి, ప్లకార్డులు పట్టుకుంటారు, వాళ్ళకి న్యాయం కావాలని అడుగుతారు, ఆయన దిగి మాట్లాడతారు. సమయాన్ని బట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్లి కుంకు ఏనుగుల గురించి మాట్లాడేసి అక్కడి నుంచి చాలా ప్రయాణం చేసి చాలా కార్యక్రమాలు చూసుకొని తిరిగి వస్తూ కూడా ఇక్కడ కొంతమంది నుంచొని ఉంటే వాళ్ళని కళ్యాణ్ గారు ఆ రోజు సాయంత్రం కారు ఆపి ప్రత్యేకంగా ఆయనే దిగొచ్చి సమస్య తెలుసుకొని నేను అక్కడే ఉన్నా, నన్ను పిలిచి వాళ్ళ విషయాలన్నీ కూడా మాట్లాడమని, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవడం, అలాగే అక్కడ ఉన్న సార్ పిఎస్ తో కూడా వివరాలు సేకరించడం అన్ని చెప్పి వాళ్ళు అడిగిన దానికి ఫోటోలు ఇచ్చి ఆయన వెళ్ళడం జరిగింది. అయితే కొంతమంది ఏంటంటే అనాలోచిత విధానంతో చేసే పలు వీడియోలు, ఇలాగే వైసీపీ వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని బ్యాక్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగంగా రకరకాలు చేస్తూ ఉంటారు. నేను అతన్ని అడిగి ఉన్నాను. అతన్ని అడిగితే అతను అంటాడు ఇలా మాట్లాడమని అడిగే వాళ్ళు ఉన్నారంట వైసీపీ వాళ్ళు.
ఓకే, ఇలా మాట్లాడమని చెప్పి, ఇలా మాట్లాడితే మీకు డబ్బులు ఇస్తామని చెప్పి, ఇలా మాట్లాడితే ఇది చేస్తామని చెప్పి. ఇది ఇప్పటి నుంచి కదండి, గత ఎన్నికల నుంచి కూడా అవునండి ధోరణి. అవునండి, అంటే ఒక పథకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద ఇలాంటివి, అంటే అధికారం కోల్పోయిన తర్వాత. ఎందుకనంటే ప్రజలకి, ప్రజా సమస్యలకి అత్యధిక దగ్గరలో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ప్రజా సమస్యలే ముఖ్యంగా మనం పనిచేయాలని చెప్పి పార్టీ యొక్క కార్యవర్గ సభ్యులందరినీ కూడా, రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ పిఎస్సి సభ్యులు, జనరల్ సెక్రటరీలు ప్రతి ఒక్కరు కూడా. అవునండి, ఎందుకంటే ఈ దేశ చరిత్రలోనే నాకు తెలిసి ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ గారు. నేరుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే వాళ్లే స్వయంగా ఈ అర్జీలు తీసుకోవడం జనవాణి కార్యక్రమంలో అనేది. అవును, చాలా చాలా అద్భుతమైన కార్యక్రమం. దానికి తోడు అక్కడే కూర్చొని అక్కడ ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో ఆ సమస్యను పరిష్కరించిన వాళ్ళకి ఫోన్ చేసి, లేక కళ్యాణ్ గారి టీం నుంచి కాల్ చేస్తామండి, జనవాణి నుంచి చేస్తామంటే అద్భుతమైన స్పందన వస్తుంది. అవునండి, అవును. ఇట్లాంటి అంటే కార్యక్రమాలు ఇప్పుడు నాయకుడు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఒకరిద్దరు ఆపాలని ప్రయత్నించుకున్నా అది జరగని పని. కాకపోతే ఒక వ్యక్తి కలిసిన తర్వాత కూడా కలవలేదు అనే ప్రక్రియని చూపించడం అనేది చాలా తప్పు. ఇప్పుడు ఇట్లాంటి చాలా వీడియోలు వదులుండొచ్చు. నా కంటికి ఇది కనిపించింది, నేను చూసి స్పందించాను. నేను కోరుకునేది కూడా మా జనసేన కార్యవర్గ సభ్యులను కూడా నేను కోరుకునేది ఇట్లాంటి ఏమన్నా చూస్తే వెంటనే ఖండించాలి, లేదా అదే నిజం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు 10 మంది వాళ్ళ పేటిఎం బ్యాచ్తో వేసుకుని దీన్నే నిజం అన్నట్టుగా పోర్ట్రేట్ చేస్తా ఉంటే నిజం అనేది మరుగున పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు ఈ రోజు కనుక బయట పెట్టకపోతే చాలా. అవునండి, పవన్ కళ్యాణ్ గారు అసలు నిజంగా అలాంటి వ్యక్తి మనకి అంటే ఈ జనరేషన్ కి మనం చూడటం మన అదృష్టం మేము ఫీల్ అవుతాం. ఆయనతో మేము పనిచేయడం ఇప్పుడు జనరల్ గా నేను సార్ ఇప్పుడు మేము చాలా దూరంగా ఉండి పనిచేస్తాం, అంటే ప్రజలకు దగ్గరలో ఉంటాం. ఈ యొక్క ఆ కార్యక్రమాల్లో కుర్చీలో కూర్చోవాలి, నేను వెళ్ళి అలా అని మేము ఆలోచించాను. అలా మేము పని చేయబట్టే మమ్మల్ని సార్ హక్కును చేర్చుకొని దగ్గరికి పిలుచుకొని మాకు పదవులు ఇచ్చి మమ్మల్ని పార్టీకి పనిచేసే విధంగా మమ్మల్ని ప్రోత్సహించి యువతను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే చూస్తూ ఎలా ఊరుకుంటాము? అసలు నా కంటి ముందు కలిసిన వ్యక్తి, నేను ఆ జనసైనికుడు బాధపడదు ఎవడో సోషల్ మీడియా. అసలు నిజంగా అది ఈ రోజుల్లో అసలు ట్రస్టబుల్ సోషల్ మీడియా ఎంతమంది చేస్తా ఉన్నారు. ఇక్కడ డైరెక్ట్ గా కనిపిస్తుంది. ఒక సదరు వెబ్సైట్ అతను మీ మీద గతం నుంచి ఆ వెబ్సైట్ తాలూకా ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ, జనసేనని కానీ, కూటమిని కానీ క్రిటిసైజ్ చేస్తూ చాలా వార్తలు వచ్చినాయి. ఇదైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఏమన్నా యాక్షన్ తీసుకునే ప్రయత్నం ఏమన్నా చేయొచ్చు కదా వాళ్ళ మీద అఫీషియల్గా? అంటే ఇది తప్పు అయినా కూడా తెలిసి కూడా మీరు ఎందుకని దీన్ని ఇలా ఎంకరేజ్ చేస్తున్నారని ఏమన్నా లీగల్గా వెళ్ళే ప్రయత్నం ఏమన్నా చేయొచ్చు కదా? అదేనండి, ఇప్పుడు ఖచ్చితంగా అది మా లీగల్ టీమ్ కూడా నేను ఫిర్యాదు చేస్తాను. డెఫినెట్గా చేయాలి కూడా, ఎందుకంటే భయం అంటూ ఉంటదండి. అంటే నిజాన్ని పక్కన పడేస్తే నేను పర్సనల్ గా మా లీగల్ టీమ్ కి ఫిర్యాదు చేస్తాను, అప్రోచ్ అవుతాను, అధిష్టానం కూడా తెలియపరుస్తాను. ఇట్లా ఏమవుతుందంటేనండి, నిజంగా నిజాయితీగా వచ్చి కళ్యాణ్ గారిని కలిసి సమస్య చెప్పుకునే వాళ్ళు 100 మంది ఉంటే, ఇలా పనికి మాలిన వీడియోలు వదిలి లేకపోతే సార్ని దుష్ప్రచారం చేయాలని, కళ్యాణ్ గారిని తక్కువ చేయాలని చేసే వీడియోల వల్ల నిజంగా బాధలో ఉన్న వాళ్ళు చాలా నష్టపోతా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన వాడు కావాలని సమస్య క్రియేట్ చేయడానికి వచ్చాడా, లేకపోతే సమస్య పరిష్కారం కోసం వచ్చినాడా అనేది మనం ఎలా ఐడెంటిఫై తెలుసుకోలేకపోతున్నాం. నిజంగా సమస్య ఉన్నవాడు కూడా పక్కన పడుకుని, అంటే మీరు పట్టించుకోలే, అంటే ఎవరు కరెక్ట్ పర్సన్, ఎవరు తప్పుడు పర్సన్ అనేది మనం తెలుసుకోవడం కూడా కష్టం అయిపోతుంది. ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర న్యూస్ అండి, అది అవునండి, అది నేను చూసాను. ఇప్పుడు మీరున్నారండి, మీ ఛానల్లో ఒకటి వెయ్యాలని అంటే సంపూర్ణంగా ఆధారాలతో సహా ఉంటే గానీ వేరు, అంతే. మరి అలాంటిది ఎలా పడితే అలా వేసేస్తే ఆ ఛానల్ మీద క్రెడిబిలిటీ జనాలకి పోతుంది కదా. అంతే కదండి, ఆ ఛానల్ మీద ట్రస్ట్ పోతుంది. అంతేనండి. అసలు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు జర్నలిజం అనేది ఉండబట్టే కదా సామాన్య ప్రజలకి న్యాయం జరుగుతోంది. అవునండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో డిప్యూటీ సీఎం గా
ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కడ పనిచేస్తూ ఉంటారు. అవును ఒక సామాజిక స్పృహతో సంబంధించిన ఒక సమస్య ఏదైనా ఉందనుకోండి, అది మీడియా వారు మీడియాలో ప్రచురితం చేస్తే దాన్ని చూసి స్పందించే గుణం పవన్ కళ్యాణ్ గారు. అవునండి అవునండి. మరి నిజాయితీగా ఆయన అధికారంలో లేనప్పుడు కూడా జనవాణి అనే కార్యక్రమాన్ని ఎన్ని అవరోధాలు వచ్చినా వైజాగ్ లాంటి సిటీలో మీలాంటి వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వాలంటీర్ గ్రూప్లో ఉండి ప్రొటెక్షన్ ఇచ్చి చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు. ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన్ని ఆపటం అనేది ఎవరికి అంటే సమస్యను తీసుకోవటమే కదా, దాన్ని సమస్యకి పరిష్కారం కూడా పవన్ కళ్యాణ్ గారే చూపిస్తూ ఉండేటువంటి సందర్భాలు ఉద్దానం లాంటివి. అవునండి. అంటే ఈరోజు నేను ఈరోజు మార్నింగ్ నిన్న వచ్చింది సార్ నుంచి ఒక నోట్, అంటే గిరిజన ప్రాంతాల్లో అవునండి అక్కడ ఎన్నో దశాబ్దాలుగా 40 దశాబ్దాలుగా లేని ప్రాంతంలో రోడ్డు లేని ప్రాంతానికి రోడ్డు కూడా వచ్చింది. అవునండి, నేను ఇప్పుడు దాని మీద కూడా వీడియో చేశానండి. అంటే ఇన్ని స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎవరు వేయలేనటువంటి రోడ్డును పవన్ కళ్యాణ్ గారు వేశారు. అంటే 1 కిలోమీటరే అనుకునే వాళ్ళు చాలామంది అంటున్నారు, కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈ 1 కిలోమీటర్ రోడ్డు కూడా ఇన్ని సంవత్సరాలు ఇన్ని భారతదేశం వచ్చి ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఇంతమంది మంత్రులు అయ్యారు, ఎవరు వేయలేకపోయారు. 1 కిలోమీటర్ రోడ్డే. ఇప్పుడు 1 కిలోమీటర్ అనేది పక్కన పెట్టండి, అవునండి, కిలోమీటర్ కి రోడ్డు లేక అంబులెన్స్లు కూడా రాలేని పరిస్థితి. అవునండి అవునండి, చాలా ఉన్నాయి. మరి ఎమర్జెన్సీలో ఆ గిరిజన ప్రాంతాల తండాలో ఉన్న ప్రజలు ఎలా బయటకు వస్తారు? వాళ్ళు చదువుకోవాలన్నా, హాస్పిటల్కి రావాలన్నా, వాళ్ళు బయట లోకాన్ని చూడాలన్నా, వాళ్ళు కాలినడకన నడుస్తుంటే, చెప్పులు లేక నడుస్తుంటే, గిరిజనులు చెప్పులు లేకుండా నడుస్తున్నారు అని చెప్పి బాధపడి ఆయన చెప్పులు కూడా పంపించిన సందర్భం. అవునండి అవునండి, అది కదండి. అంటే వ్యక్తి రాజకీయ స్వలాభాల కోసం కన్నా పక్కన పెట్టి, నేను వాళ్ళకి ఏం చేశాను, నా దేశానికి ఏం చేస్తున్నాను, నా దేశ ప్రజల కోసం ఏం చేస్తున్నాను అని ఒక దేశం కోసం పోరాటం చేసే సైనికుల్లాగా ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు అందుకే నరేంద్ర మోడీ గారి భావాచారం, పవన్ కళ్యాణ్ గారి భావాచారం చాలా దగ్గరగా. అవునండి అవునండి. సార్ నాకు ఇంకొక చిన్న విషయం సార్, అంటే రీసెంట్ గా మనకి తెనాల్లో ఏదైతే పోలీసుల ట్రీట్మెంట్కి సంబంధించి దళితులకి సంబంధించి దళితులు వాళ్ళని ఇలా చేస్తారా, వాళ్ళు ఏ నేరమైనా చేయొచ్చు, మర్డర్ అయినా చేయొచ్చు, లేదా ఇంకొకటి అయినా చేయొచ్చు, అయినా కూడా అలా శిక్షించడం తప్పు అనేవాళ్ళు మొన్న ఎక్కువైపోయారు. అంటే దీని మీద ఏం మాట్లాడతారు సార్? ఇప్పుడు మామూలుగా గంజాయి మత్తులో మనం ఒక తప్పు చేసి, అవునండి, ఆ తప్పు నుంచి కాపాడుకోవడం కోసం కులాన్ని వాడాలనుకుంటే అది ఎవడు తప్పండి? అవునండి, అంటే క్రైమ్ కి కూడా కులం మతం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒకప్పుడు పోలీస్ యూనిఫామ్ అంటే ప్రజల్లో ఒక గౌరవం, భయం ఉండేది. అవును, లేకపోతే పొలిటీషియన్స్ చెప్పినట్టు ఆడించాలి, మేము చెప్పినట్టే చేయాలని గత ప్రభుత్వం ఒక అలవాటు చేసింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించాలి అనేది విధంగా వాళ్ళకు ఫుల్ రైట్స్ ప్రొవైడ్ చేసింది. ఈ రోజు ఇప్పుడు పోలీసులు కొట్టారు అని చెప్తున్నారు, మరి నువ్వు పోలీసులు ఎందుకు కొట్టారు అన్నది విషయం తెలుసా? వాళ్ళు గంజాయి తాగి ఒక దళిత మహిళ భర్తని, అది కానిస్టేబుల్ డ్యూటీకి వెళ్తుండగా ఉన్న వ్యక్తిని కొడితే మరి దళిత మహిళకి అన్యాయం జరిగింది కదా, ఏం మాట్లాడాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి ట్వీట్ వేయడం నిజంగా అతను రాజకీయానికి అనర్హుడు అని చెప్పి నేను డిసైడ్ చేశాను. ఎందుకంటే అతను ఒకడు, అంబటి రాంబాబు ఒకడు, అంబటి రాంబాబు ఇతను ఏం పని ఉందండి వీళ్ళకి? సోషల్ మీడియాలో ట్వీట్ చేయడానికి ఆధారాలు చూసి పెట్టాలి కదా. అంటే వెనకేసుకు వస్తుందంటారా? అంటే గంజాయి బ్యాచ్ ని, ఇలాంటి నేర చరిత్రలు ఉన్న వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీ వెనకేసుకు వస్తుందని అనుకోవచ్చా సార్? ఇది మీరు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కలిసి అన్ని విధాలుగా తన సమస్య చెప్పుకొని తనకు ప్రతి కష్టానికి అండగా నిలబడతానని చెప్పిన తర్వాత కూడా ఆ వ్యక్తి చాలా ఇబ్బంది పడుతున్నాడు, కళ్యాణ్ గారిని కలలేదు, ఒంట్లో బాగోలేదు అని చెప్పి ఓ న్యూస్ ని ప్రచురితం చేసిన ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర న్యూస్ హ్యాండిల్ చూడండి, అదే వైసీపీకి సపోర్ట్ గా నిలబడుతుందా? అందరికీ తెలిసిందే. ఇప్పుడు వైసీపీలో నాయకులు చూడండి, జగన్మోహన్ రెడ్డి అంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, ఓ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి, అరే సమాచారాన్ని సంపూర్ణంగా సేకరించి ట్విట్టర్ లో ట్వీట్ చేయాలి, నువ్వు ప్రజలను రెచ్చగొట్టే విధంగా, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, నువ్వు రాజకీయ లబ్ధి కోసం సామాన్యులు వాళ్ళు కొట్టు చచ్చిపోయే విధంగా నువ్వు ట్వీట్లు చేస్తే నువ్వెందుకు ప్రజానాయకుడు అవుతావు? నువ్వు ప్రజా ద్రోహి.
జగన్మోహన్ రెడ్డి ప్రజాద్రోహి. అవునండి. అంటే ఏమన్నా నాకు అనిపిస్తుంది మీకు, నేను మొన్న పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాగే దళితులు అంటే ఏదో ఒక వెలివేశారు అనే కార్యక్రమాన్ని అక్కడ మొదలు పెట్టారు. తర్వాత అదే ఇప్పుడు పార్టీలో కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి బలంగా నిలబడినటువంటి వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే తెనాల్లోనే ఇదే దళిత కార్డుని మళ్ళీ అక్కడ కూడా వాడుతున్నారు. అంటే ఒక పథకం ప్రకారం ఏమన్నా జనసేన పార్టీలో ప్రధానంగా ఉండేటువంటి లీడర్స్ని ఏమన్నా టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చా సార్? ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు వన్ ఆఫ్ ద కీ పిల్లర్స్ ఆఫ్ జనసేన పార్టీ సక్సెస్. డెఫినెట్గా అవును. ఓకే, ఆయన పర్యవేక్షణలో ఆయన అండర్ లో అన్ని మా టీంలన్నీ కూడా పనిచేసినాయి. ఆయన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్. ఈ రోజు అధికారం ఉంది, అధికారం లేనప్పుడు కూడా ఆయన తప్పించి తెనాల్లో అనేక సమస్యల మీద ఆయన సొంత నిధులతో పనిచేసిన వ్యక్తి. అవునండి, డెఫినెట్ గా ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చేసిన కార్యక్రమాలే తప్ప మిగతా వాళ్ళు చెప్పుకోవడానికి కూడా లేదు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్పితే తిరిగి మళ్ళీ ఈ రోజు జనసేన పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఆయన తెనాల్లో చేస్తున్న అభివృద్ధి మళ్ళీ కనబడతా ఉంది. ఈ ఒక సంవత్సరం వ్యవధిలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సివిల్ సప్లైస్ లో మీరున్న డైరెక్టర్ గా ఉన్న సివిల్ సప్లైస్ లో కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని ఎవరూ టచ్ చేయలేనటువంటి ఒక మాఫియాను కూడా మనోహర్ గారి నేతృత్వంలో టచ్ చేశారంటే అది చాలా పెద్ద సాహసం అనే అనుకోవాలి. సార్ నేను చాలా దగ్గర నుంచి చూసాను. మనోహర్ గారు ద మోస్ట్ ఇంటెలెక్చువల్ పొలిటీషియన్ అండి. అండ్ దట్ గ్రౌండ్ లో పబ్లిక్ తో తిరిగిన వ్యక్తి. ప్రతి సమస్య మీద రాష్ట్రంలో ఏ మూలకు తీసుకెళ్లి ఏ సమస్య గురించి మాట్లాడినా ఆయన రాజకీయ అనుభవం ఆయన చూడండి లేదు, ఆయన దాని గురించి పని చేయనిది కూడా లేదు. ప్రతి దాని మీద కూడా ఆయన పనిచేశారు, ప్రతి దాని మీద కూడా ఆయన అవగాహన ఉంది. ఈ రోజు పౌర సరఫరాల శాఖని ఒక అద్భుత స్థాయిలో నడిపిస్తున్నారు. గత ప్రభుత్వం సుమారుగా 8,000 కోట్ల పైన అప్పు చేసి వదిలేస్తే దాన్ని ఇమ్మీడియట్ గా తీర్చి పౌర సరఫరాల శాఖను ముందుకు తీసుకెళ్లి ఖరీఫ్ రబీ సీజన్ లో అత్యధిక ధాన్యం కొనుగోలు రైతుల దగ్గర నుంచి చేసి ఈ రోజు సుమారుగా 5 లక్షల మంది రైతులు బెనిఫిట్ పొందే విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. ఇప్పుడు మీరు చూస్తే రేషన్ కార్డులు చూడండి, జనాలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఎవరైనా కలిసి సార్ మాకు ఈ సమస్య ఉందని చెప్తే అది నిజంగా జెన్యూన్ గా సమస్య అయితే వెంటనే పరిష్కారం లభిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని కాపాడుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారి గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్న వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. ఇప్పుడు ఆయన ఏదో రకంగా దెబ్బతీయాలి కదా, చిన్న అంశం దొరికితే తెనాలి గురించి టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఏమన్నా పార్టీ కొంచెం ఏమన్నా దృష్టి పెట్టిందా? ఎలాంటి వాటి మీద ఏమన్నా పథకం ప్రకారం వెళ్తున్నారని అనిపించిందా ఏమన్నా పార్టీకి కూడా ఇలాగా? ఏదండి ఇలా అంటే పథకం ప్రకారమే ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద తర్వాత నాదెళ్ల మనోహర్ గారి మీద ఒక వెళ్తున్నారు అన్నట్టుగా ఏమన్నా అనిపించిందా పార్టీ అధిష్టానానికి కూడా? ఇది ఈ రోజు అధికారంలో ఉన్నామనే కాదండి, అధికారంలో లేనప్పుడు పథకాలు కాదండి, ప్రత్యక్షంగా అందరికీ కనిపించే విధంగా బహిరంగంగా మా పైన దాడులు చేసి మా పవన్ కళ్యాణ్ గారిని తొక్కాలని చెప్పి ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నాదెళ్ల మనోహర్ గారిని టార్గెట్ చేసి ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఈ రోజు ప్రక్షాళన జరుగుతుందండి. ఇటు ప్రభుత్వ అధికారుల్లో గాని పోలీస్ యంత్రాంగాన్ని గాని లేకపోతే ఏ యంత్రాంగం తీసుకోండి, ప్రతి శాఖను కూడా ప్రక్షాళన చేసి ప్రజల కోసం పనిచేసే విధంగా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ, ఎక్కడా కూడా సీక్రెట్ అంటే ఇందులో ప్రజలకి చేసే కార్యక్రమంలో సీక్రెట్ లేదండి. డైరెక్ట్ ఓపెన్ సీక్రెట్ లా చేస్తున్నారు. పబ్లిక్ కి తెలిసే విధంగా ప్రతి అంశం కూడా సామాన్యులు ఇబ్బంది పడకుండా చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్ని పథకాలు పొందినా అట్లా తిప్పుకొట్టడానికి పవన్ కళ్యాణ్ గారు వెనకాల రాష్ట్ర ప్రజానికం నిలబడుతుంది. ప్రత్యేకంగా మా జన సైనికులు ప్రతిదీ ఎదుర్కొంటారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి శివదత్ గారు, చాలా థ్యాంక్ యూ, చాలా ఎక్కువ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. సో ఇదండి, అంటే జనసేన పార్టీ మీద వస్తున్నటువంటి దుష్ప్రచారాలని ఆయన వాలంటీర్గా ఉన్నప్పుడు కూడా చాలా బలంగా ఆ వాలంటీర్ వ్యవస్థ అంటే
ప్రజా పోరాట యాత్ర అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక కవచంలా ఏర్పడినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు కూడా ఆ పార్టీ మీద ఏ రకంగా నింద వేద్దాం అనుకున్నా ఆయన ప్రత్యక్షంగా ఆ రోజు ఇక్కడ సదరు వ్యక్తిని చూశారు కాబట్టి ఆయన వెంటనే రియాక్ట్ అయ్యారు. లేదంటే ఇది తప్పు అని పోర్ట్రేట్ చేయడానికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉండేవాళ్ళు. సో ఏదేమైనా సరే శివదత్ గారు చెప్పేది ఏంటంటే, జనసేనని అన్ని విధాలా కూడా ఇలాంటి వ్యక్తుల్ని మేము చాలామందిని చూసాం, ఆయన అధికారంలో లేనప్పుడు చాలా కుట్రలు చేశారని చెప్పి శివదత్ గారు చెప్తున్నారు. సో ఎప్పటికప్పుడు మనం నిజాన్ని, ఇలాంటి విషయాలను ముందైతే బయట పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రజల్ని ఇలాంటి వాటి నుంచి కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది.